తిరిగి వార్తలకు స్వాగతం. పెనుమంట మండలం మామిడుల్లో ప్రజల వద్దకు పీతాన్ ఎన్నికల పాదయాత్ర నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ త్రిశూల వ్యూహంలో రాష్ట్రంలో వైసీపీ గల్లం తోవడం ఖాయమని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పీతాన్ సత్యనారాయణ అన్నారు. అడుగడుగున యువకులు, మహిళలు పూలవర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా పీతాన్ సత్యనారాయణ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమితో పాటు బీజేపీ కలవడం ఇది చారిత్రాత్మక ఘట్టమేనని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి, అరాచక, హత్య రాజకీయాలతో ఎందరినో పట్టున పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలను, షెడ్యూల్ కులాలను హత్య చేసి అక్రమ కేసులు పెట్టి అరాచక ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్రంలో 25,000 మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో 4 పాదాలతో ఉన్న పాత్రికేయ హక్కులను కాలరాసే విధంగా పోలీస్ వ్యవస్థ ద్వారా నోటీసులు జారీ చేయడం దుర్మార్గమని అన్నారు. సిద్ధం సభకు మీడియా సంస్థలు రావద్దంటూ పోలీసులు నోటీసులు జారీ చేస్తారంటూ మండిపడ్డారు. సిద్ధమా అంటున్నారు. మీరు హత్య రాజకీయాలకు సిద్ధమా, అరాచక పాలనకు సిద్ధమా, దేనికి సిద్ధమంటూ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సందర్భంలో ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను దగా చేసిన బీజేపీతో టీడీపీ, జనసేన పార్టీలు జత కట్టడం వచ్చే అవకాశవాదమని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. ఆదివారం గణపవరం కన్యకా పరమేశ్వర వర్తక సంఘ భవనంలో జరిగిన సిపిఐ గణపవరం శాఖ సమావేశంలో భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, జనసేన పార్టీలు రాష్ట్ర ప్రయోజనాన్ని విస్మరించి బీజేపీకి దాసోహం చేయడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తమపై ఉన్న కేసుల భయంతో రాష్ట్ర ప్రయోజనాన్ని విస్మరించి బీజేపీతో అంటగాగుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును పరంగా పెట్టి రాష్ట్రానికి తీరం ద్రోహం తలపెడుతున్నారని అన్నారు. తాడేపల్లిగూడ వీరంపాలెంలో బాలా త్రిపుర సుందరీదేవి పీఠంలో శివరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. బాణాసంచ కాలుస్తుండగా దాసరి పుష్ప అనే బాలిక తలపై పడగా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. దేవరిపల్లి మండలం త్యాజంపూడి గ్రామానికి చెందిన బాలిక శివరాత్రికి వీరంపాలెం వచ్చి ప్రమాదానికి గురైంది. మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. రూరల్ ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా పాప ఈరంపాలెంకి తీర్థం జరుగుతుంటే వచ్చిందండి. పేరు పుష్ప అండి. అయితే అక్కడ బాంబులు వేస్తున్నారంటండి. ఆ సైడ్ నుంచి ఉందంటండి. అయితే అక్కడ బాంబు పేలితే అది వచ్చి తగిలిందంటండి. చనిపోయిందండి రాత్రి. మా దురదృష్టం అండి. సుమారు ఎంత టైంలో జరిగిందమ్మా ఇది? రాత్రి 12 గంటలు. విధ్వంసకర పాలన సాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిక నాగరాజు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే ఆ పార్టీ ఓటమి ఖాయమైందని, మరో 45 రోజుల్లో తెలుగుదేశం, జనసేన కూటమి అధికారం చేపడుతుందని వారు పేర్కొన్నారు. పెన్నాడలో ఆదివారం జరిగిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ, ఇంటింటికి మన రాంబాబు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. మండల పార్టీ అధ్యక్షులు కోటేశ్వరరాజు, కామన రాంబాబు, నడిపూడి అప్పారావు, గౌరలక్ష్మి, దొంగ కృష్ణ, దాసరి పెంటయ్య, దొమ్మేటి వేణు, చేబ్రూరు రామకృష్ణ, చవాకుల కాశీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన యొక్క ఉండి నియోజకవర్గంలో పాలకోడేరు మండలంలో పెన్నాడ గ్రామంలో ఈరోజు బాబుతో నేను అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ ఇంటింటికి రాంబాబు అనే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇంత బాగా ఎండల్లో కూడా ప్రతి కార్యకర్త కూడా నా వెంబడి ఉండి, జన సైనికులు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఇంటింటికి వెళ్ళి అభ్యర్థించడం జరుగుతూ ఉంది. ఈ గ్రామానికి 2,80,00,000 త్రాగునీటి పైప్ లైన్లు ఇవ్వడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం 50% కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది, 50% రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. కానీ ఈ గ్రామానికి చుట్టూ మంచినీళ్ళు పంట కాలాలు బోలున్నాయి, త్రాగడానికి నీరు వచ్చేటువంటి సోర్సెస్. కానీ గ్రామంలో ఇంటికి వెళ్తే అందరూ తిడతా ఉన్నారు. నీళ్లు బకెట్లో చూపించి ఈ నీళ్లు మీరైతే తాగుతారా అని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని. ప్రభుత్వంలో మనం కూడా ఒక భాగస్వామ్యంలాగా అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నాం. అయినప్పటికీ సిగ్గుపడుతున్నాం మనం అందరం కూడా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు, నీళ్లు లేవు, త్రాగునీరు సమస్య, డ్రైనేజ్ సమస్య, అన్ని సమస్యలతోటి ఈ ప్రాంతంలో అందరూ కూడా బాధపడతా ఉన్నారు.
అందరికీ కూడా మనం హామీ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎక్కడైతే రోడ్స్ ఉన్నాయో అవి కానీ డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తామని చెప్పి తాగునీటి సమస్య కూడా మెరుగుపరుస్తామని చెప్పి తెలియడం జరిగింది. పాలకోడేరు మండలం పెన్నాడు గ్రామంలో రెండో రోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో అలాగే ఇంటింటికి మన రాంబాబు కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెన్నాడు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం జనసేన యొక్క విధి విధానాల మీద బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలు ఉన్న పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకి వివరించడం జరుగుతుంది. ఏదైతే మేనిఫెస్టోలో ఉన్న పథకాలన్నీ కూడా రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందులో మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ కూడా అమలుపరుస్తామని తెలియపరుస్తున్నాం. దీనికి ఏ ఇంటికి వెళ్ళినా ప్రజల నుండి విశేషమైన స్పందన రావడం జరుగుతుంది. మరి ఏ గడప తొక్కిన మన శాసనసభ్యులు మంత్రి రామరాజు గారికి మహిళల నుండి మరి ప్రతి ఇంట్లో కూడా ఆదరించి ఆయనకు ఆర్తలు ఇచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. దీనికి అనుగుణంగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా విచ్ఛిన్నం చేసి ప్రజలకి ఎటువంటి లబ్ధి చేకూర్చకుండా ప్రజల మీద అనేకమైన ట్యాక్సుల రూపాన అనేకమైన ఇబ్బందులు పెడుతుంది ఈ ప్రభుత్వం. దీనికి అనుగుణంగా ఈరోజు ఈ పెన్నాడు గ్రామంలో ప్రతి ఇంటి నుంచి కూడా వచ్చిన విశేషమైన స్పందనలో భాగంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పథకాలన్నీ కూడా బీసీ డిక్లరేషన్ కానీ బీసీలకి రక్షణ చట్టం కానీ అలాగే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కానీ అలాగే ప్రతి ఇంటి నుండి 18 సంవత్సరాల నిండిన ఆడబిడ్డకు ప్రతి నెల 1500 రూపాయలు ఇచ్చే ఇది కానీ బీసీలకి 3000 నుంచి 4000 రూపాయలు చేసే మరి పెన్షన్ సదుపాయం కానీ ఇవన్నీ కూడా ప్రజల నుంచి మంచి స్పందన రావడం జరుగుతుంది. రేపు వచ్చే ఈ 2024 ఎలక్షన్లో ఉండి నియోజకవర్గంలో మరి మన మంత్రి రామరాజు గారు సైకిల్ గుర్తుకు ఓటేసి ఆయన అఖండమైన మెజార్టీ ఇస్తామని ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే విషయం చెప్తున్నారు. ఈనాటి బంగారు మాట మంచి పనులకు పునాది క్రమశిక్షణే. వల్లభాయ్ పటేల్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.